డాక్టర్ బాలస్వామి సార్ ఈరోజు ఈ ఈవెంట్ ఇక్కడ జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? 75లో కీర్తి చేస్తులు రామచంద్రారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఆయన ఒక డ్రీమ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అని స్టార్ట్ చేసి ఆయన ద్వారా ప్రభుత్వానికి పౌల్ట్రీ ప్రాబ్లమ్స్, పౌల్ట్రీ కష్టనష్టాలు ప్రభుత్వానికి విన్నవించుకొని సాధించాలనే ఉద్దేశం మీద స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక 5గురు దాకా రావడం జరిగింది ప్రెసిడెంట్లు. తెలంగాణ ఆంధ్ర అయిపోయిన తర్వాత అంత క్రితమే మహానుభావుడు నారాయణ రెడ్డి గారు పౌల్ట్రీ ప్రెసిడెంట్ తర్వాత మోహన్ రెడ్డి గారు ఆయన 2008లో స్టార్ట్ చేశాడు ఈ మూమెంటు. ఆయన ఒక డ్రీమ్ చేశాడు, ఏనాటికైనా ఈ తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ వస్తే దానికి తన చైర్మన్ కావాలని, ఇటువంటి భవన నిర్మాణం జరగాలని చెప్పేసి ఆయన ఒక డ్రీమ్ చేశాడు. ఎప్పుడు 2008లో డ్రీమ్ చేశాడు. ఆ డ్రీమ్ ప్రకారం బ్రహ్మాండమైన భవన నిర్మాణం జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నేను అంటున్నాను, ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో పొలిటికల్గా రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ప్రభుత్వం వారు మా మోహన్ రెడ్డి గారికి గుర్తించి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ తెలంగాణ గవర్నమెంట్కి. అది ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే లక్షలాది మంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఈ దేశంలో నెంబర్ 1గా తెలంగాణ ఉంది కాబట్టి వీరి కష్ట నష్టాలు ఎప్పటికప్పటికి తెలుసుకోవాలంటే మా ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ హోదా ఇస్తే కనుక ఎప్పటికప్పటికి ప్రభుత్వంలో కష్ట నష్టాలు చెప్పుకోవడానికి వారి యొక్క కోరికలు సాధిస్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం వారికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గౌరవిస్తారని చెప్పేసి ఈ సందర్భంలో మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడో 86లో అమెరికా వెళ్ళడం జరిగింది, ఏది పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అట్లాంటా. కానీ ఆ రోజున మేము చక్రధర్ గారు మేము డ్రీమ్ చేయడం జరిగింది, ఈ యొక్క ఇండియాలో కూడా ఒక బ్రహ్మాండమైన షో నిర్మించాలని చెప్పేసి ఆ రోజున ఎప్పుడంటే 2007 నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఎగ్జిబిషన్. అది చాలా తక్కువ రేంజ్లో మేము డ్రీమ్ చేసాం. ఆ డ్రీమ్ ప్రకారం కూడా నేను వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాను. ఈ రోజున ఎంటైర్ వరల్డ్లోనే నెంబర్ 1 షోగా ఈ భారతదేశంలో బ్రహ్మాండమైన పౌల్ట్రీ షో పౌల్ట్రీ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఈ రకంగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈ నవంబర్ లాస్ట్ వీక్లో జరగబోయే 3 రోజుల యొక్క ఎగ్జిబిషను మరియు ముందు రోజు జరగబోయే సెమినార్ కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి చాలా విషయాలు తెలుసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ద లేటెస్ట్ 15 ఇయర్స్ కింద 17 సంవత్సరాల కింద విమర్శించారు ఈ ఎగ్జిబిషన్ అవసరమా అని. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నేను ఒక రోల్ మోడల్గా పౌల్ట్రీ ఇండస్ట్రీలో రోజు 4-5 గుడ్లు తిని బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండి పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎన్ని గుడ్లైనా తినొచ్చు, 3 కాదు 4 కాదు 5 కాదు, రోజు 6, 7, 8, 12 గుడ్లైనా తినొచ్చు, బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలా, జనాలు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలా, ఫ్యాట్ అండ్ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ కావాలా, అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ కావాలి. తద్వారా ఈ యొక్క బాడీ నిర్మాణం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఎగ్ ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన స్కోప్ ఉంది. కాబట్టి రోజు జనాలు ఈ దేశంలో ఇది శాకాహారం మాంసాహారం అనే పక్కకు పెట్టి, ఎందుకంటే ఆవు రక్త మాంసాన్ని వచ్చే పాలు శాకాహారం అనుకున్నట్టే గుడ్డు కూడా శాకాహారం అనుకుంటే ఈ దేశంలో కన్జంప్షన్, దిస్ ఇస్ ద ఓన్లీ డైట్
ఈ కలియుగంలో కంప్యూటర్ కల్తీ కాకుండా, కల్తీ చేయకుండా, కల్తీ లేకుండా ఉన్న ఈ గుడ్డు ప్రతి మానవుడు 3, 4, 5, 6 తీసుకోగలిగితే కార్బోహైడ్రేట్ కట్ చేసి ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణాలు ఉండవు. బ్రహ్మాండంగా ఆరోగ్య భారత్గా నిర్మిస్తానికి ఇది ఒక మంచి పౌష్టికారం. కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్, ఈ నవంబర్లో జరిగే ఎగ్జిబిషన్ అందరూ వచ్చి ఎడ్యుకేట్ కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.